ఇప్పుడు భారతదేశం మానసిక ఆరోగ్యం వైపు చూస్తోంది. ముఖ్యంగా దేశంలో యువత వారి దైనందిన జీవితంలో అననుకూల అలవాట్లు, మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి దేశంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను ఘనంగా నిర్వహించడంతో పాటు ఏడాది పొడవునా ఈ అంశంపై విస్తృత స్థాయిలో ప్రచారం మరియు చర్యలు చేపడుతూ మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే మన ఆర్ఎస్పీ వరల్డ్ సైకాలజీ ఛానల్ మరియు ఆర్ఎస్పీ ఫౌండేషన్ కూడా మనిషి మానసిక ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు తనదైన శైలిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, వినూత్న శైలిలో మానసిక ఆరోగ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. తాజాగా మన శ్రీకాకుళం జిల్లా నగరంలో కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ నడక కార్యక్రమాన్ని శ్రీకాకుళం సబ్ డివిజనల్ అధికారి సిహెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నేటి యువత మానసిక ఆరోగ్యం అలవాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మా ఎస్పీ శ్రీ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు వారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు 100 రోజుల్లో గాంజా నిర్మూలన చేయాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో మీకు తెలిసే ఉంటుంది, గత నెల రోజుల్లో గాంజాయిని భారీ సంఖ్యలో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. గంజాయి పెడ్లర్స్ని అలాగే కన్జ్యూమర్స్ని కూడా మేము కౌన్సిలింగ్ చేయడం, ఈ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాం. చాలా మట్టుకి తగ్గుతుంది. మీరు అందరూ కూడా సహకరించాలి. యువత పెడద్రోవ పట్టకుండా మంచి మార్కులు నడిచినప్పుడు మన శ్రీకాకుళంలో ఉన్న యువత చాలా ధైర్యవంతులు, చాలా కష్టపడి పనిచేసినటువంటి యువత మనకు ఎంతోమంది ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నారు. జిల్లాలోని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మరియు పలు స్థానిక అలాగే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఈ నడక కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా ఆరోగ్యంగా ఉంటారో వారే సంపూర్ణ ఆరోగ్యవంతులని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మాదక ద్రవ్యాల వాడకం అరికట్టడం కోసం నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా వ్యసన విముక్త శ్రీకాకుళం కోసం, అలాగే ఆత్మహత్యల నివారణ కోసం, మహిళల సంరక్షణ శక్తి కోసం, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, మనందరి మానసిక ఆరోగ్యం కోసం కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం అంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు, వైద్యానుబంధ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొని మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిద్దాం, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు. ఈ నడకలో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు, ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల సందేశాత్మక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేలా చేశాయి. అనంతరం సేవారంగంలో కృషి చేస్తున్న పలువురిని ఈ వేదికపై సత్కరించుకోవడంతో పాటు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనందరి మానసిక ఆరోగ్యం కోసం కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం కార్యక్రమం విజయవంతం అవడం కోసం కృషి చేసిన న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు మరియు స్థానిక జిల్లా ముఖ్య అధికారులు, నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులకు, అలాగే ఆర్ఎస్పీ వరల్డ్ సైకాలజీ ఛానల్ ప్రేక్షకులకు పేరు పేరున ఆర్ఎస్పీ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తోంది. ఇప్పుడు కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, స్థానిక జిల్లా అధికారుల మాటలను విందాం. వరల్డ్ మెంటల్ హెల్త్ డేని పురస్కరించుకొని ఈ వారం రోజులు కూడాను శ్రీకాకుళం టౌన్లో ఆర్ఎస్పీ ఫౌండేషన్ వారు మరియు శ్రీకాకుళంలో ఉన్న మిగతా ఎన్జిఓ అసోసియేషన్స్ కూడా అందరూ కలుపుకొని ఈరోజు మన ఊర్లో ఈ మెంటల్ హెల్త్ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక ర్యాలీని చేయడం అనేది చాలా అందరం కూడా ఊర్లో ఉన్న పెద్దలందరం కూడాను ఆహ్వానిస్తున్నాం. చాలా మంచి పరిణామం. ప్రజలందరికీ కూడా మెంటల్ హెల్త్ పట్ల అవగాహన ఉండాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. యువత అనేవాళ్ళు ప్రపంచంలోనే మనం చూస్తూ ఉంటే ఈ ఆత్మహత్యలు, చచ్చిపోవడాలు లాంటివి కూడాను ఎక్కువగా జరుగుతున్నాయి. పక్కన పెడితే ఎవరైతే ఇలాంటి మత్తుమందు బారిన పడుతున్నారో వాళ్ళు డబ్బుల కోసం అవ్వచ్చు,
లేదా వేరే కారణాల వల్ల అవ్వచ్చు సంఘ విద్రోహ చర్య వ్యక్తులుగా కూడా తయారవుతున్నారు. మీరు రీసెంట్గా చూసే ఉంటే మన డాక్టర్లు, మన కలకత్తా డాక్టర్ గారు రేప్ అని అవ్వచ్చు, లేకపోతే చాలామంది కామాంధుల గురించి న్యూస్ పేపర్లో రాస్తుంటారు. బాలికల మీద వృద్ధులు అత్యాచారాలు, లేకపోతే యువకులు అత్యాచారాలు ఇలాంటివి చూస్తూ ఉంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో సంఘ విద్రోహక చర్యలు ఏవైతే జరగకూడదో అలాంటి వాళ్ళ మ్యాక్సిమం చేస్తున్న వాళ్ళందరూ కూడాను ఈ మత్తు మందు సేవించడం వలన ఒక ఆనందాన్ని పొందుతూ దాని ద్వారా ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారో అలాంటివి తగ్గాలి. మత్తు మందు అన్నది ప్రజలకి అందుబాటులో ఉండకూడదు. అలాంటివి అనుకోకుండా పరిస్థితుల్లో దొంగదారుల్లో దొరికినా కూడా వాటిని సేవించకూడదు. పర్టికులర్గా చిన్నపిల్లల్లోనే ఈ అవగాహన రావాలి. చిన్నపిల్లలు ఎప్పుడైతే అడల్ట్స్గా అంటే పెద్దవాళ్ళుగా అవుతున్నారో యువకులుగా పెరుగుతున్నప్పుడు కాలేజీల్లోని హాస్టల్స్లోని బయట చదువుతున్నప్పుడు వాటి జోలిని పడొద్దు. ఒక్కసారి అటువైపు పడితే మళ్ళీ దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఈరోజు రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత అతి ఎక్కువగా జరుగుతున్నటువంటి హత్యలు ఏవైనా ఉన్నాయంటే అవి ఆత్మహత్యలు. అలాంటి ఆత్మహత్యలు ఎక్కువ కూడాను ఇలాంటి మత్తు మందు బారిన పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మత్తు మందుకి అలాంటి వ్యసనాలకి పడకుండా, వ్యసనాల జోలికి వెళ్లకుండా వాళ్ళు ఎప్పుడైతే దూరంగా ఉంటారో అప్పుడే ఒక ఆరోగ్యవంతమైన సంక్షేమమైనటువంటి సమాజం తయారవుతుంది. మానసిక రోగులు వాళ్ళ యొక్క రైట్స్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళకంటూ రైట్స్ని నిర్మించాలని వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనేవాళ్ళు 1992లోని ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున మానసిక వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది ఒకటి స్థాపించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నినాదం ఉంటుంది. ఈ సంవత్సరం వరల్డ్ మెంటల్ హెల్త్ డే అక్టోబర్ 10th 2024కి ఇట్స్ టైమ్ టు ప్రయారిటైజ్ మెంటల్ హెల్త్ ఇన్ ద వర్క్ ప్లేస్. అంటే వర్క్ ప్లేస్లో ఉండే మానసిక ఆరోగ్యాన్ని మనం అందరికీ అవగాహన కలిగించాలి అనేది ఈ సంవత్సరం నినాదం. సో ఈ నినాదాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్పి ఫౌండేషన్ వాళ్ళు, ఎన్జిఓస్ అందరూ కలిసి సంయుక్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ, గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ శ్రీకాకుళం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మేము కలిసి చేద్దామని, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, కలిసి నడుద్దాం, మనసుని జయిద్దాం అనే నినాదంతో ప్రారంభించాము. ఐ విష్ ద ప్రోగ్రామ్ ఆల్ సక్సెస్. Please subscribe RSP World. Like, share and comment. Thank you.